తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అద్దాల మేడ అనే చక్కని నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 3 వినేద్దామండి. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. చదివి వినిపించేది పద్మిని. రమణి పద్మిని మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యారు. గోపి బీకామ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆడపిల్లలను పైకి చదివించాలా వద్దా అన్న సమస్య ఎదురయ్యింది. చెల్లెలి జీవితం చూసిన శేషగిరికి చదివించాలని నిర్ణయించుకున్నాడు. రాజేశ్వరి మౌనంగా ఉండిపోయింది. చదివించమంటే వారికి శ్రమ, మాన్పించి పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి. తన చిన్న మొత్తు సాయం చేయాలైనప్పుడు సలహా ఇవ్వడం అనవసరం అనుకుంది. చదవాలా వద్దా అన్న ప్రశ్నే వద్దు. చదవక మేం చేసే పనే ఉందట కొట్టిపారేసినట్టే మాట్లాడింది. శేషగిరికి ఫీజులు తప్ప పెద్ద ఖర్చేం కనిపించలేదు. రోజు జోలారం నుండి సికింద్రాబాద్ వరకు రావడం పెద్ద ఖర్చుతో కూడిన పనేమీ కాదు. ఇద్దరు కాలేజీలో చేరారు. పద్మినికి రమణి అంటే భలే కోపం. ఏం పిల్ల, ఒకసారి తనకు కావలసినవి అడగదు. అసలు దాన్ని బింకమంతా వదిలించి వేయాలి. తండ్రితో ప్రతిసారి తగుపడి ఇరువరికి కొంటుంటే తెలిసి రావడం లేదు. ఈసారి తెలిసి వచ్చేలాగా చేయాలి. అమ్మా, కాలేజీలో చేరాము, చీరలు కొంటావా? తల్లి దగ్గర చేరుగునిసింది పద్మిని. కొనుక్కో తల్లి, నీ మాటకి ఎవరైనా అడ్డు చెబుతారా? నవ్వుతూ అంది సుందరమ్మ. ఇదిగో, అలా ఏదో నా మీద జాలిపడి ఇస్తున్నట్టుగా మాట్లాడితే నాకు మండిపోతుంది. బొంగమూతి పెట్టింది. కాలేజీలో చేరింది చీరలు కట్టుకుని చూపించడానికా? గోపి అడిగాడు. కాదు, అమ్మాయిలను ఏడిపించడానికి, వెక్కిరించింది పద్మిని. దీనికి ఇప్పుడే ఇంత పొగరైతే డిగ్రీ తెచ్చుకునే నాటికి ఎంత పొగరో చూడమ్మా. అవునమ్మా, మాలాగా చదువుకుంటుందా గాని మమ్మల్ని వెక్కిరిస్తే రేపు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే ఎంత పొగరో. ఊరుకో పద్మిని, అన్నయ్యను అలా అనొచ్చా? రాజేశ్వరి మందలించింది. అత్తయ్య అల్లుడు మగపిల్లాడు కదా, సపోర్ట్ ఇస్తే అమాంత రమణిని వరిస్తాడని భ్రమపడేవు సుమా. అయ్యగారు పుస్తకాలలో అందమైన అమ్మాయిల బొమ్మలు కనిపిస్తున్నాయి. పద్మిని, సుందరమ్మ కళ్ళెర చేసింది. తల్లికంత కోపం వచ్చే విషయం తనేమందని. ఆమె ఆలోచనల నుండి తేరుకునే ముందే ఎక్కడ వారక్కడ మాయమైనట్టే తప్పుకున్నారు. ఆమె మల్లగా తల్లి ఉన్న చోటికి వెళ్ళింది. అమ్మా, కోపం వచ్చిందా అమ్మా? రాదా? నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తావు. తప్పేమన్నాను? పైగా నన్నే నిలదీస్తావు. అత్తయ్య ఏమనుకుంటుంది? మేము అలాంటి మాటలు మాట్లాడుకుంటాంగా విని అన్నావు అని అపోహపడదు. నేనంతవరకు ఆలోచించలేదు. తలంచుకుంది. ఆ మర్నాడు తండ్రితో బట్టలు కొనడానికి వెళ్ళింది. కూతురు కొని బిల్లు ఇస్తే చెల్లించడమే శేషగిరి పని. వివరణ అడిగేది లేదు. ఈసారి బిల్లు తగ్గడం చూసి నవ్వుకున్నాడు. ఇంటికొచ్చాక సుందరమ్మ బట్టలు విప్పి చూసింది. నీకేవి, రమణికేవి? అన్నీ నాకే. రమణికి తేలేదు. క్రీగంట రమణి వంక చూసింది. కానీ తానాశించిన మార్పు రాలేదు. మామూలుగానే ఉంది. ఆ పిల్లకు అనుభూతులు, కోర్కెలు లేవా? వాటికి అతీతురాలా? అదేం? కూతురి వంక చిత్రంగా చూసింది. ఎప్పుడో బల్లగుద్ది వాదించే పద్మినేనా? తనకు రమణికి విషమంత తేడా రానియడం ఎవ్వరూ చూడలేదు. సుందరమ్మకు కూతురి మాటలు అపనమ్మకంగా తోచాయి. ఎవరిష్టం వచ్చినవి వారు తెచ్చుకుంటారు. అందరి కోసమో నేనెందుకు బాధపడాలి? కోపము ముఖంలో చూపించాలని తాపత్రయము. నీకు రోజు రోజుకు మతిపోతుందే. ఎప్పుడైనా రమణి తనకు కావాలని తెచ్చుకుందా? తెచ్చేవారు తేరగా ఉంటే అలాగే ఊరుకుంటుంది. పిచ్చి వేషాలు వేయక రేపట్రా, తల్లి ఆజ్ఞాపించింది. పద్మిని విన్నది. తండ్రికైతే టపీమని జవాబు చెప్పేది. తల్లికి అంత దురుసుగా చెప్పేది లేదు. మర్నాడు వెళ్ళి 2 ముతక రకం నేత చీరలు తెచ్చింది. అవి తల్లికి చూపకుండానే రమణికిచ్చింది. వాటిని తీసుకుని బీరువాలో పెట్టుకుంది రమణి. తను ఆశించిన సమాధానం రాకపోయేసరికి పద్మిని ముఖం చిన్నబోయింది. ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తే అన్ని రకాల జవాబులు ఇవ్వాలని మనసులో వల్ల వేసుకుంటుండంతా వృధా అయింది. 2 రోజులు గడిచినా రమణి నుండి జవాబు రాలేదు. తన ఓటమిని అంగీకరించింది. మణి, నీ కోపం తెప్పించి కోర్క వెల్లడింపజేయాలని అలాంటి చీరలు తెచ్చానే, క్షమించవు అన్నది. నాకు కోపం ఎలా వస్తుందనుకున్నావే? ఎందుకు రాదమ్మా? నువ్వేమో కోపతాపాలకు అతీతురాలివా? తోటమ్మాయికి మంచివి తెచ్చుకుని నీకు తేకుంటే కోపం రాదు? రాదు. తోటమ్మాయిలకు ఉన్న అదృష్టం నాకు లేదని తెలుసుకోలేనంత పసిపిల్లను కాను పద్మిని. అంటే నీ ఉద్దేశం? అర్థం కాలేదా?
నీకు కొండంత నాన్నున్నాడు, తోబుట్టువులన్నారు, అలక సాగించిన అందం చందం. మావయ్య కరుణా సముద్రుడు కాబట్టి ఈ మాత్రం హాయిగా బ్రతుకుతున్నాము. లేకపోతే ఊహించలేము మా పాటలో. ఛీ, ఎంత ప్రేమగా ప్రవర్తించినా నీ మనసులోని భావనను తొలగించలేకపోయాను. అయితే మేమంతా పరాయి వారమేగా నీ వివరణ? అబ్బా, అలా అనలేదు పద్మిని. మావయ్య కాబట్టి ఈ మాత్రం చేశారు. ఇంకా అలకలతో ఆయనను విసిగించకూడదని నా భావన. పో, నాతో మాట్లాడకు. రాయివి కసిరి కొట్టింది. 2 రోజులు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. పద్మిని, నీవు తెలివైన దానివి అనుకుంటే పిచ్చిగా ప్రవర్తిస్తావేం? అలక సాగించలేదని ముఖం మార్చుకునే వారిని ఎక్కడా చూడలేదమ్మా. నవ్వుతూ రాజేశ్వరి కితికితలు పెట్టింది. పుట్టినింట్లో పని మనిషిలాగా పడి ఉండేవారిని నేను ఎక్కడా చూడలేదమ్మా. చా, పని మనిషిలా పడి ఉన్నానా? ఎవరన్నా వింటే నిజమేనా అనుకునేరు. అబద్ధమైతే కదా అనుకోవడానికి. ఒదిగి ఉండడము, వంటింట్లోనే స్వర్గం చూడడం ఏమిటి? అరిచినట్టే అడిగింది. రాజేశ్వరి వంగి మేనగోడరి నుదురు చుమ్మించినది. ఆమెను దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుంది. పద్మిని, నీకు నాపై ఇంత ప్రేముందంటే నేను చాలా అదృష్టవంతురాలనే. ప్రతి మనిషి పని చేస్తే ఉమ్మడి కుటుంబం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుందమ్మా. నేను వంట పని చూసుకుంటాను, మీ అమ్మ పై పనులు చూసుకుంటుంది. గుట్టుగా కాలక్షేపం జరుగుతుంది మాకు. ఆడబిడ్డను అన్నీ దగ్గరికే అమరాలని నేను జీవితాంతము ఈ భారం మోయాల్సిందేనా అని మీ అమ్మ ఆలోచించి సూటిపోటీ మాటలు అనుకుని వీధిన పడడము భావ్యమంటావా? అదిగాక పని చేతి నిండా ఉంటే పనికి మారిన ఆలోచనలు రావు. అత్త మాటలకు పద్మిని జవాబు చెప్పలేదు. కాలేజీలో ఎవరికి రమణి పద్మిని సంబంధం తెలియదు. అందరూ కవలలనే అనుకునేవారు. ఒకే రకం బట్టలు, ఒకే రకం అలంకరణ. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఇద్దరిది ఒకే గ్రూప్ అయినా రీజనల్ లాంగ్వేజ్ దగ్గర 45 నిమిషాలు వేరవుతారు. రమణి సంస్కృతం తీసుకుంది, పద్మిని తెలుగు తీసుకుంది. ఆ రోజు 3వ పీరియడ్ స్పెషల్ క్లాస్కి వెళ్ళింది రమణి. వయసు మీరిన సంస్కృత పండితుడు నవ్వుతూ పిలిచాడందరినీ. నేను పాఠాలు చెప్పాలని కాదు మిమ్మల్ని పిలిచింది. కాలేజీలో ఏదో ఉత్సవం జరుగుతుందట. ఎప్పుడు తెలుగు ఇంగ్లీష్ డ్రామాలు, విచిత్ర వేషధారణలు ఉంటుంది, కానీ సంస్కృతంలో ఆసక్తి లేదా అంటున్నారు. మూర్ఛకటికం నుండి ఒక భాగము తీసి ప్రదర్శించాలని నా అభిప్రాయము. స్టేజీపై సంస్కృతం మాట్లాడాలా? అమ్మాయిలంతా డీలా పడిపోయారు. మాట్లాడడానికేం? కలగా పులగం చేసి తెలుగైతే మాట్లాడొచ్చు కదా. మీరిలాగా అస్త్ర సన్యాసం చేస్తారనే నేను మరో విధంగా ప్రణాళిక వేశాను. అందరూ మాట్లాడనక్కర్లేదు. మౌనంగా భావ ప్రకటన ముఖాలపై చూపించండి. నాగలక్ష్మి నేపథ్యం మీ పాత్రలకు అనుగుణంగా మాట్లాడుతుంది. అలాగైతే చేస్తామండి. అందరూ అంగీకరించారు. మరి పాత్రల నిర్ణయాలు కావాలి. చారుదత్తుడుగా రమ, వసంతసేనగా రమణి వేస్తే బాగుండదు? చాలా బాగుంటుందండి. ఏం రమణి, ఏమంటావు? అందరూ అడిగారు. అభ్యంతరం లేదు కదా? ఆచార్యులు అడిగారు. మా పద్మినిని అడిగి చెబుతానండి అన్నది. అందరూ బలవంతం చేశారు. పెద్ద అడగడానికి ఏముందని రమణి వినలేదు. ఆయన పద్మినిని పిలిపించారు. మిన్ని, వీళ్ళంతా డ్రామాలో పాట తీసుకోమంటున్నారే. పాట మంచిదైతే తీసుకో అంటూ రమణి అంగీకరించింది. మిగిలిన పిల్లలు వారి చనువుకు అసూయ చెందారు కూడాను. ప్రతిరోజు రిహార్సల్స్ అయిపోయే వరకు కూర్చుండేది పద్మిని. డ్రామా రోజు స్వయంగా దగ్గరకు వచ్చి ముచ్చకటికముతో వర్ణించిన వసంతసేనను మురిపించినట్టుగా ముస్తాబు చేసింది. ప్రేక్షకులంతా కన్నార్పడకుండా చూడాలి పో. నవ్వుతూ రమణి బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఛ, పోవే, కసిరి కొట్టింది. ఏమ్మా, నాకంటే మంచివాడొస్తాడని ఆశ వెక్కిరించింది. నీ అంత మంచివాడొస్తే ఇంకేం మిన్నీ, నువ్వు మగవాడైతే నిన్నే చేసుకునేదాన్నే. వయసు ఒక్కటైనా పర్వాలేదు. ఎందుకో చెవులు పట్టి ఆడుద్దామనా? కాదే, నీ హృదయం అంతా వెన్నపూసని. పద్మిని భుజంపై ఒరిగిపోయింది. రమణి అవతల తరెత్తుతున్నారు. ఎవరో కేక వేయడంతో వెళ్ళిపోయింది. తన పని ముగించినట్టు తేలికగా నిట్టూర్చి ప్రేక్షకులలో కూర్చుంది. అప్పటికే వారి కుటుంబం అంతా అక్కడ కూర్చుని ఉన్నారు. అత్త, మన రమణి అచ్చు అప్సరసలా లేదు? రాజేశ్వరి చెవిలో గుసగుసలాడింది. చారుదత్తుడుగా నువ్వు వేసినే బాగుండేదమ్మా. అందంగా సంస్కృతం గ్రూపు వాళ్ళత్త. అదంతా సంస్కృతం గ్రూపు వాళ్ళత్త. ఈ పిచ్చిది ఇంత మంచిగా డాన్స్ చేస్తుంది అనుకోలేదు. నవ్వుతూ రమణి అభినయం చూడడంతో లీనమయ్యింది.
నిజంగా ముస్తాబులో రమణి మెరిసిపోయింది. అందరి అభినందనని, మెచ్చుకోలు ఇరువురు అందుకుని ఇల్లు చేరారు. ఇంట్లో వారికై ఇప్పుడు మేడగది ఇచ్చారు. భోంచేసి ఇరువురు ఆనాటి కబుర్లే చెప్పుకుంటూ మేడెక్కారు. ఎందుకో గంభీరంగా తన గది గుమ్మంలో నిలబడాలని చూస్తున్నాడు గోపీనాథ్. ఏమన్నయ్యా, మణి యాక్టింగ్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. నిజంగా 2 కన్నులు చాలవు, మరికొన్ని కన్నులు కావాలనిపించింది అన్నాడు అదోలా చూస్తూ. ఓహోయ్, మా అన్నయ్యకు కవిత్వం వస్తుందే. అడిగి వెక్కిరిస్తావు, అందుకే నువ్వేమంటున్నాను అడిగి వెక్కిరిస్తావు, అందుకే నువ్వంటే మంట నాకు. కింద తొట్టి నిండా చళ్ళీళ్ళున్నాయి, వెళ్ళి మునగరాదు. ఏమిటే మిన్ని, మరీ తెగించి మాట్లాడతావు? నిజంగా నా ప్రదర్శన నచ్చిందా బావా? అమాయకంగా అడిగింది రమణి. ఎలా చెప్పేది మని, ఊరుకునే ఈ మారమ్మ కవిత్వం అంటుంది. థ్యాంక్స్ బావా. ఇరువురు గదిలోకి వెళ్లారు. వెనకాలే గోపీనాథ్ రావడం గమనించనే లేదు రమణి. బల్ల మీద కూర్చుంటే బలవంతంగా లేపి మంచంలోకి నెట్టింది పద్మిని. పెద్ద చదివావులే, నీ ఫోటో నా ఫోటో ఎంత చదివినా పేపర్లో వేయరు గాని పడుకో, అలసిపోయావు. పద్మిని. ఇరువురు గుమ్మం వైపు చూశారు. గోపీనాథ్ నిల్చున్నాడు. ఏమన్నయ్యా? తల దిమ్ముగా ఉందే, ఒక కప్పు టీ కావాలి. అతనికి తెలుసు పద్మిని ఎప్పుడూ పని తప్పించుకుని అత్తనడుగు అనదని. అలాగే లేచి వస్తుంటే ఎందుకో గోపీనాథ్ చూపులో అసహజంగా కాంక్షపూరితంగా కనిపించాయి. అయిష్టంగానే లేచి కిందకొచ్చింది. స్టవ్ వెలిగించింది. ఎందుకో పడుకోబోయేదల్లా వచ్చి అడిగింది రాజేశ్వరి. అన్నయ్యకు తలనొప్పిగా ఉందంట అత్తా. నన్ను అడగలేకపోయావా తల్లి? బావుంది, రాత్రంతా చేసినా విసుగులేదా ఏం అని కూర్చుంటుంటే నెమలి పింఛం రంగు దుస్తులు ధరించి నుదుటిన పడే ముంగుర్లు సవరించుకుంటూ మూర్ఖుడైన రాజు సింహపు పంజా నుండి తప్పించుకునే బేలముఖం గుర్తుకొచ్చింది. అత్త, టీ కాగానే పిలువు, వచ్చి తీసుకుని వెళ్తాను. త్వరగా లేచి మేడెక్కింది. నిజంగానే రమణి గొంతు దీనంగా వినిపిస్తుంది. వదులు బావా, వదులు. నేను కేకలు వేస్తే అందరూ వస్తారు, గోలవుతుంది. వదులు బావా. రమణి, నిజంగా ఈరోజు నిన్ను చూస్తే మతిపోతుంది. నా గదికి వస్తావని మాటివ్వు, వదులుతాను. గోపి గొంతు ఆవేశంగా ఉంది. అలాంటి మాటలు అనుకు బావా. నిన్ను నా సోదరుడుగానే తలిచాను. నేను మరో దృష్టితో చూడలేను. సోదరుడే అనుకో, ఒక్కసారి నా కోరిక తీర్చి రమణి. నిన్ను జీవితాంతం నా భార్యగా ఉండమని కోరడం లేదు. శభాష్, బావుందన్నయ్య అభినయము. పద్మిని మాటలు విని గోపి రమణిని వదిలాడు. రమణి పద్మిని భుజాన్ని ఆశ్రయించింది. సిగ్గెలా లేకపోయిందన్నయ్య? అసలు మనిషివేనా? సిగ్గెందుకు పడాలి? రమణి పరాయిదా? వరుసైంది. అవును, రమణి వరుసైంది. మరి మీ స్నేహితుని చెల్లెలితో షికార్లు, సినిమాలు, ఆ నాటకం ఏమిటి? అదంతా నా ఇష్టం. రమణిపై నీ అధికారం ఏమిటి? ఆ మాటే నేను అడుగుదామనుకున్నాను. అన్నలాంటి వాడవని బ్రతిమలాడితే కూడా పెడచెవిని పెట్టి బలవంతం చేయడంలో అర్థం? అబల గతి లేక మా పంచర పడి ఉందనుకుంటే పొరపాటు పడ్డావన్న మాటే. నీ వాడపిల్లవు, ఓ మూల పడి ఉండక ఏమిటి నీ పెత్తనము? నిజంగా ఈరోజు బావకు పైత్యం ముదిరిందే. ఎప్పుడైనా మన మధ్య పొరపచ్చాలున్నాయా? నా పక్కన వచ్చి కూర్చుంటే మామూలుగానే మాట్లాడినాను. పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వరుస ఉంది పోనీ అనుకున్నా, బయట వేసే వేషాలకు అంతులేదు మణి. అందుకే నేనెప్పుడూ ఆలోచిస్తాను, మనం అన్నింట వారికి సాటిగా నిలవాలి. సంఘము, సంప్రదాయం అంటూ పనికిమాలిన సూక్తులు వల్లించకూడదు. ముఖ్యంగా స్త్రీ తనపై ప్రతి విషయానికి ఆధారపడి ఉంటుందని పురుషుడు గర్విస్తాడు. ఆ గర్వం అణిచివేయాలని సంసార రథానికి స్త్రీ పురుషులు చక్రాల వంటివారు. ఎక్కువ తక్కువ అని లేదు. ఆవేశంగా మాట్లాడడం తేలికే, ఆచరణలోకి వచ్చేసరికి అంతా వెనకాడతారు. లేదు, నా మట్టుకు నేను దాసోహమని బ్రతకును చూడు. అంటే వివాహం లేక స్వతంత్రంగా బ్రతుకుతావా? లేదు, వివాహమైనా నన్ను స్వతంత్రంగా సంపాదించుకోవచ్చని అంగీకరించే పురుషుడినే ఎన్నుకుంటాను. ఏమో, మనం అనుకున్నవి అనుకున్నట్టు ఏం జరగవులే. పట్టుదల, సాహసం, అనుకూలత ఉండాలి. అవన్నీ ఎందుకు సాధించలేమో? పోనీ అది ముందు మాట. గోపిబావ విషయం మావయ్యతో చెప్పకు మిన్ని. ప్రథమ తప్పిదంగా తీసుకో. అదే, ఆజాలే వద్దంటాను కసురుకుంది. రమణి అంగీకరించింది. నిరంకుశంగానే చేయలేదు పద్మిని. అందుకే ఆ విషయం అక్కడితో వదిలిపెట్టే వరకు పోనివ్వలేదు. అయితే ఆ సంఘటన పద్మిని ఆశయాలను మరో మెట్టు ఎక్కించింది. అర్ధరాత్రి దాటాక తలుపులు బిగించుకుని నిద్రపోయారా యువతులు. ఇరువురు కాలేజీకి వెళ్ళొస్తున్నారు. ట్రైన్లో వెళ్ళి రావడానికి రకరకాల మనుషులను చూస్తారు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చోవాలంటే ప్రాణాల మీదకొస్తుంది.
ఎక్కేవారికి లక్ష్మణుడి గిరిలాగా రకరకాల గంపలు అడ్డుంటాయి. వాటిని తప్పించుకుని వాటి యజమానులతో తిట్లు తిని ఎలాగో లోపలికి జొరబడితే కూర్చునడానికి స్థలం లేకుండా పోయే. మిరపకాయల ఘాట్లకు దగ్గు, ఎండు చేపల కంపుకు వాంతి వస్తుంటాయి. అవే కాక కాస్త గాలి పీల్చుకుందామని కిటికీ దగ్గర నిలుచుంటే గంపల యజమానురాలు తాంబూలము సేవించగా ఊరిన లాలాజానాన్ని బయటొమ్మబోయి కిటికీ దగ్గరున్న వారి చీరలపై చిలకరిస్తారు. తమ పొరపాటుకు చింతించకపోగా కిటికీ దగ్గర నిలబడిన వారిని నిందిస్తారు. ఒకరు కాదు, అన్ని గంపల నాయకురాండ్లు ఏకమై వస్తారు. ఆ బాధ భరించలేక లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కడం మానేశారు. మగవారేం తక్కువ? కొందరు అనాలోచనతంగా, మరికొందరు మగువలను కాంచిత మైకంలోనూ ధూమపానం చేసి పొగ వదులుతారు. ఏవో పిచ్చిగా మాట్లాడతారు. గొప్ప జోక్స్ వేశామని నవ్వుకుంటారు. వినిపించినట్లు కాలక్షేపం చేసేవారు. ఒక అబ్బాయి ఒకరోజు రమణి కాలు తొక్కాడు. ఆమె తిరిగి చూసేసరికి సారీ అన్నాడు. ఏమంటుంది? మరో రోజు మోచేతితో పొడిచారు. తిరిగి అదే పాత మాట. పద్మినికి కోపం వచ్చింది. ఈడ్చొక్కటి వేస్తే తిరిగి మన దగ్గరికి రారు, ఇంకా రెచ్చిపోతారు, ఏడుస్తారు. రేపు మరో అవకతవక పని చేసి వాడు సారీ అంటే నువ్వు ఊరుకో కసురుకున్నది. ఆ రోజు కావాలని ఆ అబ్బాయి ఎక్కి టీవీగా ఫుట్బోర్డ్ మీద నిలబడ్డాడు. అక్కడి నుంచి అమ్మాయిలని గిలిగింతలు పెట్టి జడలు లాగి వారు కోపంగా చూస్తే సారీ అనే మాట ఉండనే ఉందని పద్మిని కూడా అతనికి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉంది. పుస్తకాలు పట్టుకున్న చేత్తో పొడవడం మొదలుపెట్టాడు. పద్మిని ఆ చేతిని గట్టిగా విదిలించింది. అంతే, పుస్తకాలు వెళ్ళి దూరాన పడ్డాయి. బండి సాగిపోతూనే ఉంది. నా పుస్తకాలు. ధీరుడి కంఠం దీనంగా వినిపించింది. సారీ, చూడలేదు. తన మాట తనకే తిరిగి అప్పగించేసరికి ఊరుకున్నాడు. స్టేషన్ రాగానే తిరిగి వెతుక్కుంటానికి పరిగెత్తాడు. అతని అవస్థ చూస్తే పద్మినికి నవ్వాగలేదు. రమణి మాత్రం గంభీరంగా ఉంది. ఆ మధ్యాహ్నం తన భయం బయట పెట్టింది. వారు తెగించి అల్లరి చేస్తారు. వారితో చేయి కలపడం మంచిది కాదు మిన్ని. వారి పిచ్చి వేషాలకు ముగింపే లేదా? చెయ్యని, అన్నిటికీ నేను జవాబు చెప్తాను ధీమాగా అన్నది. రమణి ఊహ తప్పు కాదు. ఆ కుర్రాడు తనొక్కడే కాక కొందరిని తోడు తెచ్చుకుని అల్లరి మొదలుపెట్టాడు. మనము 1-2 రోజులు గోపీబాబును సుధీర్ను రమ్మనందామా? రమణి, నీకు చచ్చు సలహాలు ఎలా తోస్తాయే? నేనే ఎదుర్కొంటాను చూడు అన్నది. ఆ అబ్బాయి తన పర్సు వంక చూస్తున్నాడని తెలుసు. ఎప్పటిదో ఓ పాత పర్సు తీసింది. దాంట్లో 2-3 చెత్త కాగితాలు వేసింది. తన పుస్తకాలు రమణికి వచ్చి 2 పాత నోట్బుక్లు పట్టుకుంది. 2 రోజులు ఓపికగా వారి పిచ్చి వేషాలకై ఎదురు చూసింది. 3వ రోజు ఆమె ఆశించినట్టే జరిగింది. లోపల వైపు నిల్చున్న ఆమె చేతి పర్సు పుస్తకాలు లాగి బయటకు గిరాటేశాడు. పద్మిని ఏమనలేదు. చూస్తున్న వారి ఉండే కొందరు లేచి ఆ అబ్బాయిని పట్టుకుని అతని చర్యకు సంజాయిషి అడిగారు. మొదట ఆమె, మా పుస్తకాలు పడేసింది, ఇది ప్రతీకారం. నేను పడేయలేదండి. ఫుట్బోర్డ్ మీద నిలబడి చక్కెలి గింతలు పెట్టాడు. అసలు ఇతను అని తెలియక చేయి విదిలించు కొట్టాను. పుస్తకాలు పడిపోయావేమో, నాకేం తెలీదు నెమ్మదిగా చెప్పింది. ప్రత్యక్షంగా అతను చూసిన అందరూ ఆ అబ్బాయిని దూషించారు. ఆ అబ్బాయి తప్పును ఎత్తి చూపేసరికి అతను కోపంగా మాట్లాడడంతో 2 పార్టీలు ఏర్పడ్డాయి. అతను చదివే సంస్థ కూలిపోవడం వరకు వచ్చింది. దాంతో అబ్బాయి కాస్త తగ్గాడు. గమ్యస్థానం రావడంతో దిగిపోయారు. తరువాత ఏం జరిగిందో తెలీదు. లంచ్ అవర్లో కూర్చుని నోట్స్ చూసుకుంటుంది పద్మిని. పద్మిని, నీకోసం ఎవరో వచ్చారు. విజిటర్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. క్లాస్మేట్ వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. ఎవరా అని పద్మిని వచ్చింది. తన ట్రైన్మేటు. పొద్దున తన పుస్తకాలు పడవేసిన అతని స్నేహితులు ఉన్నారు. నమస్కారం అండి. వారిలోని సౌమ్యతకు ఆశ్చర్యంగా చూసింది. ఉదయం మేము అమానుషంగా ప్రవర్తించాము, క్షమించండి. పొద్దుట పెద్ద మనిషి మా స్కూల్లో రిపోర్ట్ చేశాడు. మిమ్మల్ని అడిగినాక మాకు టీసీ ఇస్తామన్నారు హెడ్ మాస్టరు. మిషన్ స్కూల్స్లో చాలా కఠినమైన శిక్ష ఇస్తారు. పద్మినికి నవ్వొచ్చింది. ఇంత చేస్తే ఈ పురుష పుంగవులు చదివేది బడిలోనా? కానివ్వాలి. ఒకరిద్దరికి శిక్ష పడితే బుద్ధొస్తుంది. చూడండి, నేను రిపోర్ట్ ఇవ్వలేదు. వారంతట వారే మీ హెడ్ మాస్టర్ గారిని అడిగితే లేదని ఎలా చెప్తాను? ఉన్నదున్నట్టు చెప్తాను నవ్వును బిగబట్టి అంది. ఏమండి, ఇంకేమో చెప్పబోయాడు దీనంగా. ఏం లేదండి, వెళ్ళిరండి. చరచరా బయటకొచ్చింది. వాళ్ళు బిక్కమొహాలు వేసుకుని బయటికి వస్తుంటే మరో అమ్మాయి ఆపి విషయమంతా కనుక్కుంది.
చాలా మొండి పిల్ల, మేమెవరం చెప్పినా వినదు. ఒక పని చేయండి, రమణి ఉందే, అదే ఆమెతో వచ్చే రెండో అమ్మాయి, ఆమెను కలవండి, ప్రయోజనం ఉండొచ్చు. వారికి నిజంగా ధైర్యం వచ్చింది. అటుగా వస్తున్న రమణిని కలుసుకుని మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడినారు. మీరు వెళ్ళండి, పద్మిని బడికి రాదు, మీ హెడ్ మాస్టర్తో ఏం చెప్పదు. వాళ్ళు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. రమణి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. నీకు మతుందా? అరిచింది పద్మిని. ఇలా వదిలితే వారికి బుద్ధి చెప్పేదెలా? చూడు, రేపటి నుంచి మన జోలికి రారు. ఏమో, వారి గట్టిగా బుద్ధి చెప్పించాలని ఉంది. నీ వారికి మాటిచ్చావని ఊరుకుంటున్నాను. ముఖం మార్చుకుంది. నిజంగా మర్నాటి నుంచి తిరిగి వీరి దగ్గరికి రాలేదు. కనిపించగానే నవ్వి విష్ చేసేవారు. ఎందుకో అలా లొంగిపోవడం అంటే పద్మినికి అసహ్యం అనిపించింది. తన స్వతంత్ర భావాల పరిధి మరింత పెంచుకుంది. పురుషులు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. అద్దాల మేడ 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.